హలో ఫోన్ సార్ మేడం సైడ్ ఉండండి. అరే ఆయన కట్టింది ఆయనే కాబట్టి ఆయన పోవాలి తప్పదు. ఆయనని రాష్ట్రపతి రాజ్యసభ भारत माता की स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की भारत माता की పోని పోని పోయేటల్లా పోనీరా బాబు. भारत माता की भारत माता की భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, ఇతర సీనియర్ నాయకులు, విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా దేశ స్వతంత్ర సమరంలో ఈ దేశానికి స్వేచ్ఛా వాయువులు అందించే క్రమంలో వీరోచిత పోరాటాలు చేసినటువంటి, ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ అమరవీరులందరినీ స్మరించుకుంటూ నాటి నుంచి నేటి వరకు కూడా దేశ సరిహద్దులో ఈ దేశ రక్షణ కోసం అసూలు బాసినటువంటి ఆ వీర జవాన్లందరూ కూడా వాళ్ళందరూ కూడా స్మరించుకుంటూ ఏదైతే లక్ష్యం కోసం ఏది త్యాగం చేసిరో వాళ్ళ ఆశయాలు నెరవేర్చే దిశగా ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, ప్రతి భారతీయుడు కానీ ఆ దిశగా ప్రతిజ్ఞ చేయాలని, ప్రతిజ్ఞ పూరాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, అందరికి తెలిసిన విషయమే 73 ఏళ్ళ ఈ మహాప్రస్థానంలో అనేక రంగాల్లో ఈ దేశం అభివృద్ధి చెందినప్పటికీ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేని విషయం వాస్తవం. దేశంలో ఉన్నటువంటి మేధో సంపత్తిని కానీ, ఉన్న అవకాశాలను సరైన దిశగా వినియోగించుకోకపోవడం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి దాపరించిన విషయం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ మహాప్రస్థానంలో 2 రకాలుగా మనం ఈ దేశ అభివృద్ధి విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాలన విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ. 2014 ముందు, 2014 తర్వాత జరిగినటువంటి పరిణామాలను, అభివృద్ధిని ఒక్కసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ప్రస్తుతం దేశభక్తుల పాలన కొనసాగుతున్నది. అనేక మంది ఏవైతే దేశం కోసం త్యాగం చేసినారో, దేనికోసం త్యాగం చేసినారో వాళ్ళ త్యాగాలను నెరవేర్చే దిశగా,
వాళ్ళ ఆశయాలను నెరవేర్చే దిశగా మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతి క్షణం ఆలోచిస్తూ ఈ దేశాన్ని అగ్రరాజ్యాల్లో ప్రథమ స్థానం చేయాలి, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలి, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలనే ఒక దృఢ సంకల్పంకు ఒక సంకల్ప దీక్షతో ముందుకు సాగుతున్న విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 7వసారి ఎర్రకోటపై మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న తరుణంలో దేశమంతా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. ప్రతిసారి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తూ మొట్టమొదటి స్థానంలోనే మొదట్లోనే జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ ఇవాళ స్వచ్ఛ భారత్ పేరుతోని జన్ధన్ పేరుతోని ఒక సంక్షేమ పథకాలను అందించిన ఘనత మన నరేంద్ర మోడీ గారు. మనందరికీ తెలుసు, స్వచ్ఛ భారత్ ఆ రోజు ప్రకటించిన తర్వాత, ఎర్రకోటపై ప్రకటించిన తర్వాత మన దేశవ్యాప్తంగా పెను మార్పులు జరిగినాయి. మన దాదాపు 90% గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ఇవాళ గుర్తింపు వచ్చినాయంటే అది మోడీ గారి ఒక పిలుపులని. వాళ్ళ జన్ధన్ అకౌంట్ ద్వారా గతంలో కేవలం 23 కోట్ల మంది భారతీయులకు మాత్రమే బ్యాంక్ అకౌంట్స్ ఉంటే వాళ్ళ జన్ధన్ సంక్షేమ పథకం ద్వారా, స్కీమ్ ద్వారా దాదాపు 40 కోట్లకు పైగా ఇవాళ భారతీయులందరూ కూడా, అనేక మంది పేద ప్రజలు కూడా, బ్యాంకు విషయంలో అవగాహన లేని పేద ప్రజలు కూడా ఈరోజు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసే వాళ్ళ దాని ద్వారా ఇలా డిజిటల్ బ్యాంకింగ్ అనే నూతన విప్లవానికి నాంది పలికినంటే ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ 6 ఏళ్ల పాలనలో అనేక సాహసోపేతమైన నిర్ణయాలు, ఆర్థిక పరంగా కానీ ఇవాళ అనేక విషయాల్లో ఇవాళ అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజల యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను ప్రపంచంలో చాటి చెప్పడానికి ఘనత నరేంద్ర మోడీ గారు. గతంలో ప్రపంచ దేశాల్లో మన భారతీయులందరూ కూడా భారతీయులను చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా వెనుకడు వేసే తరుణంలో ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు ఎస్ నేను భారత మాత ముద్దుబిడ్డ, నేను భారతీయులని సగర్వంగా తలెత్తుకొని చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే దాని ప్రధాన కారణం మోడీ గారు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాల విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు దేశము ప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో దేనికి వెనుకడు వేయకుండా ప్రపంచానికి ఒక స్ఫూర్తి సందేశాన్ని అందించే విధంగా మనం మొట్టమొదటిసారిగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు కూడా ఈ దేశంలో ఏ ఒక్క పేద ప్రజలు కూడా ఆకలితో అలమటి చెందే ఉద్దేశంతో ఒకవైపు పార్టీ కార్యకర్తలను సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలనే సంకేతం ఇచ్చి, ఒక సందేశం ఇచ్చి, వాళ్ళ ఒకవైపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా సేవా దృక్పథం చేస్తూ పార్టీ పేద ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ ఆర్థికంగా కూడా ఈ దేశంలో ఏ ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో 20 లక్షల కోట్ల పేరుతోని ఆత్మ నిర్భర భారత్ పేరుతోని సంక్షేమ పథకాన్ని అందించి ఈ దేశ ప్రజలను ఆదుకునే ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా ప్రభుత్వం, మన ప్రభుత్వాన్ని. ఒకవైపు దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మనకు తెలుసు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ ఇబ్బందులతో, సమస్యలతో తల్లడిల్లుతూ ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుతున్నట్టే దీనికి కారణం ఎవరో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2014 కంటే ముందు గతంలో అనేక సంవత్సరాలు రజాకారుల పాలనలో కానీ వాళ్ళ అకృత్యాలకు తట్టుకోలేక ఒక విరోచిత పోరాటం చేసిన తర్వాత ఇలా 2014లో మనము అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం చూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏందో, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని భావించి ఆంధ్రప్రదేశ్ను విభజించి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంగా ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వాళ్ళు మనకు న్యాయం జరుగుతుంది, మన రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోని చెప్పి భావిస్తున్న తరంలో గతంలో ఏ విధంగా రజాకారుల పాలన సాగిందో ఈరోజు అదే పాలన కొనసాగుతున్నది. అంతకుముందు కింగ్ కోర్ట్ ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ఆ రోజు రాజ్యాధికార పాలన కొనసాగిస్తే ఈరోజు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రగతి భవన్ అనే ప్యాలెస్తోని, ఫామ్ హౌస్ అనే ప్యాలెస్తోని వాళ్ళ దాని ద్వారా వాళ్ళ పాలన కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటు లేని పాలనగా, ఎవరికి కనీసం న్యాయం చేయలేని పాలనగా ఒక నిరంతరంగా ఒక నికృష్టమైన పాలన అందిస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ రోజు ఏవైతే రజాకార్లకు వ్యతిరేకంగా మనము యుద్ధాన్ని కొనసాగించి అనేక మంది స్ఫూర్తిగా తీసుకొని మొన్న తిరిగి మళ్ళీ దశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రోజు ఎవరైతే రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేస్తామో ఆ రజాకార్ల వారసులను ఇలా ప్రగతి భవన్లో కేసీఆర్ పక్కన చేసుకొని వాళ్ళ అడుగుజాడలు నడుస్తూ వాళ్ళ మనల్ని ఇలా శాసిస్తున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 13 నెలల పాటు వాళ్ళ నియంత్రిత పాలన మనం కొనసాగించాం. నియంత్ర పాలనను మనం అనుభవించినాం. వాళ్ళ తర్వాత విమోచన పొందిన తర్వాత ఈ రోజు కూడా ఇంకా గడ్డీల పాలన కొనసాగుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ 17th సెప్టెంబర్ను ఎట్టి పరిస్థితుల్లో జరపాలని చెప్పి ఆ రోజు ఉద్యమ సమయంలో వివరించినటువంటి కేసీఆర్, డిమాండ్ చేసినటువంటి కేసీఆర్ గారు ఈరోజు దానికి భిన్నంగా ఇవాళ గత అమరవీరుల చరిత్రను పూర్తిగా తెరమరుగు చేయాలి. ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళని పూర్తిగా తెరమరుగు చేయాలి. మొదటి దశ ఉద్యమంలో కానీ మళ్ళీ దశ ఉద్యమంలో కానీ ఎవరైతే విరోధ పోరాటం చేశారో, ఎవరైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే ఆలోచన పరున్నారో వాళ్ళందరి చరిత్రను తెరమరుగు చేసి ఆయన చరిత్రను, ఆయన కుటుంబ చరిత్రనే రాబోయే తరాలకు అందించాల కుట్రలో భాగంగా ఇవాళ 17th సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఆయననే ఈ దేశానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయనే ఓడిచిండు, నేనే చేసిన, నా వల్లనే, నా కుటుంబం వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం చెప్పి రాబోయే తరాలకు అందించాల కుట్రలో భాగమే 17th సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరగకపోవడానికి ప్రధాన కారణం అనే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మోడీ గారు దేశంలో అనేక సంక్షేమ పథకాలు కోవిడ్ సందర్భంలో కూడా ప్రవేశపెడితే వాళ్ళ 7,000 కోట్లకు పైగా ఇవాళ కరోనా మహమ్మారి విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి కేంద్రము 7,000 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తే ఏ ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచి మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, పారామెడికల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు, పోలీసులు ఇబ్బంది పడుతున్నారు, ఆశా వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు, అంగన్వాడీ టీచర్లు ఇబ్బంది పడుతున్నారు, పాత్రికేయ మిత్రులు ఇబ్బంది పడుతున్నారు, కుల వృత్తుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ లెక్చర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇలా రోజువారీ కూలీలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన సమయంలో కేవలం ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయకపోగా ఇలా ఫామ్ హౌస్కే పరిమితమై తనకు తాను తన కుటుంబాన్ని రక్షించుకోవడమే ముఖ్యం తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లనే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కోవిడ్ సందర్భంగా వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో ఇలా కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజులు చెల్లించలేక దాన్ని నియంత్రించే దమ్ము ఈ టీఆర్ఎస్ పార్టీకి లేకపోవడం వల్ల అనేక మంది పేద ప్రజలు వాళ్ళ ప్రాణాలు హరించిపోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులను పూర్తిగా దారి మళ్లిస్తూ దానికి భిన్నంగా కేంద్రాన్ని అలా ప్రతి విషయంలో అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మంచి జరిగితే ఆయన ఖాతాలో, చెడు జరిగితే మాత్రం కేంద్రం మీదకి నెట్టేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఏ ప్రాంతంలో కూడా, ఏ జిల్లాలో కూడా కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు లేకపోవడం వలన, డాక్టర్లకు వైద్య సిబ్బందికి సేవ చేసే ఆలోచనప్పుడు కూడా వాళ్ళకే రక్షణ లేకపోవడం వలన, కనీసం ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేకపోవడం వలన, టెస్టుల సంఖ్య పెంచకపోవడం వలన తన ప్రతిష్ట పెంచుకోవడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రతిష్ట మూడటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల గురించి, వారి పాలన గురించి ఈ 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పొగడ్తలతో ముంచేస్తుంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విచిత్రమైన వ్యవహార శైలి వల్ల చాతకంత విషయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళు గుర్తించుకుంటున్నారంటే నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కనీసం ఇంతమంది పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మోడీ గారు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడమే కాకుండా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసము ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అనేక మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తొలగిస్తున్నారు, అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడమే ఇబ్బంది కూడా పరిస్థితిలో కనీసము కోవిడ్ లాక్డౌన్ సందర్భంగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించలేదంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఒక్క పైసా కూడా ఈ రాష్ట్రం ప్రత్యేకంగా
కేటాయించలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కాదు. కేవలము కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప, కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్ప ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ సంక్షేమ పథకం ప్రవేశపెట్టలేదు. ఒక్క పైసా కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఒక్క పైసా కూడా కేటాయించిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు అవసరం ఉంటుంది. వాళ్ళు కేవలం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ దానికి భిన్నంగా నీళ్ళన్ని ఫామ్ హౌస్కు, వాళ్ళ నిధులన్నీ కూడా దారి మళ్లించి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నియామకాలను కూడా కేవలం వాళ్ళ కుటుంబానికే పరిమితమైనది. తెలంగాణ రాష్ట్ర 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో వాళ్ళ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ అప్పుల రాష్ట్రంగా చేసినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్పుల పాలై ఉన్నది. వాళ్ళ ఇలా ఎఫ్ఆర్బిఎం పరిమితులు సడలించొద్దని ఇంకా 1,00,000 కోట్ల అప్పులు చేసేందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తా ఉన్నాడు. అప్పులు చేయడానికి వ్యతిరేకిస్తలేము. చేసే అప్పులు అభివృద్ధి కోసం ఉండాలి, పేద ప్రజల కోసం ఉండాలి తప్ప కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమిషన్తో కుటుంబాన్ని జేబులు నింపుకోవడానికి, కేవలం ఆ 3 కంపెనీలకే కాంట్రాక్ట్ అప్పగించడానికి, అభివృద్ధి పేరుతోని అక్రమ అడ్డదారి దొక్కడానికి కాదు ఇవాళ అప్పులు చేసేది. వాళ్ళ ప్రాజెక్టుల పేరుతోని ఒకవైపు లాక్డౌన్ ఉంటే, ప్రాజెక్టుల పేరుతోని నామినేషన్ పేరుతోని వాళ్ళ కోట్లాది రూపాయల నిధులను ఇవాళ కేవలం ఆ 3 కంపెనీలకు అప్పగించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ఆడుతున్న పన్నాగాన్ని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, అభివృద్ధిలకు వ్యతిరేకం కాదు. అభివృద్ధి పేరుతోని, ప్రాజెక్టుల పేరుతోని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ప్రజలను మోసం చేయడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నటువంటి విధానాన్ని మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఇవాళ ఇవన్నీ పరిశీలిస్తే ఇలా ఏదో రకంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాంతీయ విద్వేషాలు రగిలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడం నిజంగా దుర్మార్గం. కాబట్టి ఇటువంటి తరుణంలో ఇవాళ 15 ఆగస్ట్ వచ్చే 15 ఆగస్ట్ వరకు ఇవాళ తెలంగాణలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క నియంతృత్వ, నిరంకుశ, అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా వాళ్ళ క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఏదైతే అమరవీరులు ఎలా ఏదైతే ఆశయం కోసం ఆత్మ బలిదానం చేసినారో, ఎవరైతే గతంలో అమరులను స్ఫూర్తిగా తీసుకొని ఆత్మ బలిదానం చేసినారో వాళ్ళ ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యంగా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కిల మీద కాషాయపు జెండాను, కమలపు జెండాను ఎగరేసే విధంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ పవిత్రమైన రోజున అమరవీరులను స్మరించుకుంటూ, అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరిగి భారతీయ జనతా పార్టీ పాలనను అందించే విధంగా, కేసీఆర్ యొక్క నియంత్రణతో స్వార్థపూర్త రాజకీయాలకు సమాధి కట్టే విధంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతిజ్ఞ పూర్వని చెప్పి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే విధంగా అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ పాలనకు సమాధి కట్టడం, టీఆర్ఎస్ పార్టీ గడిల పాలనను అంతమొందించడం కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం. మీ ఆశయాలను నెరవేర్చడానికి, ఈ ప్రజాస్వామ్య పాలన అందించడానికి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపండి. భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీ గ్రామాలకు వచ్చినప్పుడు, మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. అందరం కలిసికట్టుగా ఈ అరాచక పాలన అంతమొందిద్దాం. తప్పకుండా ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణంలో మలిదశ ఉద్యమంలో మీ అందరు భాగస్వామ్యంగా చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ వేడుకుంటూ, మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా మీరు ఆశీర్వాదం అందిస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి అనేక మంది అమరవీరులను ఈ వీరోచిత పోరాటంలో అసలు బాసినటువంటి అనేక మంది అమరవీరులతో పాటు కరోనా మహమ్మారిని ఇలా ఈ పేద ప్రజలను రక్షించడంలో అసలు బాసినటువంటి ఇలా కోవిడ్ వారియర్స్ అందరూ కూడా స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ఆ పేద ప్రజలు కానీ వారియర్స్ అందరూ కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబంలో కూడా మనోధైర్యం నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై.